జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ హాల్లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గం స్థాయి సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భారీ సంఖ్యలో హాజరైన పట్టభద్రుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రభుత్వ విప్ కామెంట్స్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి. ఈ ఎన్నిక 42 అసెంబ్లీ నియోజకవర్గాలలో జరుగుతున్న ఎన్నిక. గ్రామాల్లో ఉన్నటువంటి పట్టభద్రులకు 50 మందికి ఒకరిని ఇన్ఛార్జిగా పెట్టుకుని ఎన్నికల్లో ముందుకు పోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి వేస్తే మళ్లీ ప్రజా ప్రభుత్వంలో డిఎస్సి నిర్వహించాము. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఇచ్చిన ఉద్యోగాలను మన ప్రభుత్వం 10 నెలల్లో ఇచ్చాం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు ఇస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలలో లేకుండా బీజేపీతో ఒక లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. ఆనాడు రాష్ట్రపతి ఎన్నికలలో నల్ల చట్టాలు అమలు సమయంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతిచ్చారు. బీజేపీ వ్యవహార శైలి గల్లీల్లో లొల్లి, ఢిల్లీలో బస్తీ దోస్తీ అన్న విధంగా ఉంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లోని బీఆర్ఎస్ వారికి 0 సీట్లు రావడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఫైనల్. మీరిప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో కష్టపడితే మీకు మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగపడతాయి. ప్రతి బూత్ కు ఒక ఇన్ఛార్జిని పెట్టి ఎన్నికల్లో ముందుకు పోవాలి. ఎన్నికల రోజు బూత్ ఇన్ఛార్జీలు ఇతర ప్రాంతాల్లో ఉన్న పట్టభద్రులు వచ్చి ఓటు వేసేలా చూడాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరికీ వివరించాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇద్దాం. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలహీన పడ్డది కాబట్టి నేడు పోటీలలో లేదు. బల్మూరి వెంకట్ ప్రతిపక్షంలో అనేక ఆందోళనలు చేసి ప్రజలను చైతన్యవంతం చేశారు. గత ప్రభుత్వం హయాంలోని సిరిసిల్ల నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులపై అనేక అక్రమ కేసులు పెట్టారు. నేడు ప్రజా ప్రభుత్వంలో టీఆర్ఎస్ నాయకులపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఆనాడు కేటీఆర్ సిరిసిల్లకి వస్తే నేరెళ్లలో ముళ్ల కంచెలు వేసేవారు. వెబ్లవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనారాయణ గారికి, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేటీ మహేందర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ ఆల్లా ససన్న గారికి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చొప్పదల్లి ప్రకాశన్న గారికి, మరి సభావేదికలు నిన్న మండల అధ్యక్షులకు, మహిళా మండలకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 1500 ఓట్లున్నాయి. ఆ 1500 ఓట్లకు మేము గ్రామాన అందరం కార్యకర్తలకి కలిసి కట్టుగా పనిచేసి ఒక 25 ఓట్లకు ఒకరిని బాధ్యతలు అప్పగిస్తూ